హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి జీవన నైపుణ్యాల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. నిజ జీవితంలో మనకు కావలసిన అవసరాలను, ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి, అందుకు అనుగుణంగా మన ప్రవర్తనలో మార్పు చేసుకోవడానికి కావలసిన సామర్థ్యాలే జీవన సామర్థ్యాలు. జీవన సామర్థ్యాలు వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా చక్కటి ఆరోగ్యంతో ఉండటానికి ఉపయోగపడతాయి. యునిసెఫ్, యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థల వివరణ ప్రకారం అత్యవసర జీవన నైపుణ్యాలు 10 ఉన్నాయి. వీటిని 3 ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు. అవి ఆలోచన నైపుణ్యాలు, స్వయం అవగాహన, నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమస్య పరిష్కారం. సామాజిక నైపుణ్యాలు, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, సమర్థవంతంగా భాషించడం, సహానుభూతి. సంప్రదింపు నైపుణ్యాలు, ఉద్వేగాలను, భావాలను అదుపులో పెట్టుకోవడం, సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం. ఆలోచన నైపుణ్యాలు, ఇవి వ్యక్తి మేధస్సుకు సంబంధించినవి. 10 జీవన నైపుణ్యాలలో 5 మేధస్సుకు సంబంధించినవి. స్వయం అవగాహన, ప్రతి వ్యక్తిలో బలాలు, బలహీనతలు ఉంటాయి. మన బలాలు, బలహీనతలు తెలుసుకొని, బలాలను పెంపొందించుకొని, బలహీనతలను తగ్గించుకోవడమే స్వయం అవగాహన. నిర్ణయాలు తీసుకోవడం, వర్తమాన భవిష్యత్ కాలాల్లో తన శ్రేయస్సు కోసం, కుటుంబం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తగిన నిర్ణయాలు తీసుకోవడం, అవసరాన్ని బట్టి తన భావాలను వ్యక్తం చేయటం. సృజనాత్మకంగా ఆలోచించటం, సందర్భాన్ని బట్టి ఇతరులకు కష్టం కలగకుండా, తనకు నష్టం కలగకుండా పరిస్థితుల నుంచి సున్నితంగా తప్పించుకోవడం కోసం తగిన విధంగా ఆలోచించటం. విమర్శనాత్మకంగా ఆలోచించటం, తను చేస్తున్న పని తప్ప ఒప్ప అని స్వీయ విమర్శన చేసుకుంటూ మంచి మార్గం వైపుకు వెళ్ళటం. సమస్య పరిష్కారం, తనకు కానీ ఇతరులకు కానీ ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించటం. సామాజిక నైపుణ్యాలు, ఇవి వ్యక్తికి, సమాజానికి నష్టం వాటిల్లకుండా తగిన మెలకువలతో జీవనాన్ని గడపడానికి ఉపయోగపడే నైపుణ్యాలు. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, వ్యక్తి తన కుటుంబ సభ్యులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, సమాజంలో ఉన్న ఇతరులతో సత్సంబంధాలతో మెలగడం, సమాజ శ్రేయస్సుకు దోహదపడటం. సమర్థవంతంగా సంభాషించటం, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సమాచారాన్ని అందరికీ అందించగలిగే వాక్చాతుర్యాన్ని కలిగి ఉండటం. ఇతరులను నొప్పించకుండా తనకు తోచినది చెప్పటం. సహానుభూతి, జాలి, దయ, కరుణ కలిగి ఇతరులకు ఉపయోగపడటం. ఇతరులు బాధలు, కష్టాలలో ఉన్నప్పుడు సానుభూతిని చూపటం. సంప్రదింపు నైపుణ్యాలు, కొన్ని సందర్భాలలో తనకు ఇబ్బంది, బాధ కలిగిన స్వీయ నియంత్రణ, సమన్వయంతో వాటిని తట్టుకోగలగడం.
ఇతరులతో సద్భావనతో సంప్రదింపులు జరపడంపై జీవన నైపుణ్యాలలోని చివరి 2 నైపుణ్యాలు ఆధారపడి ఉన్నాయి. ఉద్వేగాలను, భావాలను అదుపులో పెట్టుకోవడం. తనకు కానీ, తన సహచరులకు కానీ, మిత్రులకు కానీ ఏవైనా ఉద్వేగాలు, భావాలు కలిగినప్పుడు వాటి పర్యవసానాలను ఆలోచించడం. తన బాగుకోరే వ్యక్తులను సంప్రదించడం, చెడు పనులు చేయకుండా ఉండడం. సమవయస్కుల ఒత్తిడిని అధిగమించటం. సమవయస్కుల ఒత్తిడిని సున్నితంగా, మర్యాదపూర్వకంగా తిరస్కరించడం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.